హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జూన్ 2 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. జూన్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన భారత్ ఒమన్ సిఇపిఏ ఒప్పందం కింద ఒమన్కు భారత్ ఎంత శాతం టారిఫ్ లైన్లపై రాయితీలు ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 77.79%. సెకండ్ క్వశ్చన్. భారత్ ఒమన్ సిఇపిఏ కింద భారత్ ఏ వ్యూహాత్మక పోర్టులో సైనిక మరియు లాజిస్టిక్ యాక్సెస్ పొందింది? కరెక్ట్ ఆన్సర్ దుక్ పోర్ట్. థర్డ్ క్వశ్చన్. డిఆర్ఐ చేపట్టిన ఆపరేషన్ చక్రవ్యూహ్ దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి. ఫోర్త్ క్వశ్చన్. మే 2026లో భారత్ ఏ దేశంతో సుమారు $629 మిలియన్ల బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతి ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ వియత్నాం. ఫిఫ్త్ క్వశ్చన్. జూన్ 15, 2026 లోపు ఎంత అడ్వాన్స్డ్ ట్యాక్స్ బాధ్యత ఉన్నవారు 15% చెల్లించాలి? కరెక్ట్ ఆన్సర్ 10,000 పైన. సిక్స్త్ క్వశ్చన్. జూన్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన యూపీఐ ఏటీఎం నిబంధన ప్రకారం కార్డులెస్ విత్డ్రాలు ఎలా లెక్కించబడతాయి? కరెక్ట్ ఆన్సర్ నెలవారీ ఫ్రీ ఏటీఎం కోటాలో లెక్కించబడతాయి. సెవెంత్ క్వశ్చన్. జూన్ 1, 2026న 19 kgల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర కోల్కతాలో ఎంత పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ ₹53.50. ఎయిత్ క్వశ్చన్. ఏప్రిల్ 2026 ఐఐపి కొత్త సిరీస్ ప్రకారం పారిశ్రామిక వృద్ధి రేటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ 4.9%. నైన్త్ క్వశ్చన్. మలేషియా జూన్ 1, 2026 నుండి ఏ నిబంధన అమలు చేసింది? కరెక్ట్ ఆన్సర్ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం. 10th క్వశ్చన్. NFHS6 నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో పిల్లలలో స్టంటింగ్ తగ్గింది? కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ. 11th క్వశ్చన్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించిన ఏఐ ఆధారిత సిపిజిఆర్ఏ ఎంఎస్ వాయిస్ చాట్బాట్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సమాధాన్ దీదీ. 12th క్వశ్చన్. సుప్రీంకోర్టు బలం 37కి పెరగడానికి ఎంతమంది కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ 5. 13th క్వశ్చన్. పిఎం స్వనిధి పథకం 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ మంత్రిత్వ శాఖ కార్యక్రమం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ మోహువా. 14th క్వశ్చన్. మిషన్ సిక్కిం ఆర్గానిక్స్ కోసం కేంద్రం ఎంత ఆర్థిక సహాయం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ₹360 కోట్లు. 15th క్వశ్చన్. భారత్ ఏ దేశం నుండి తొలిసారి డోరియస్ బేకన్ను హోస్ట్ చేస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.